జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వైరాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా నిన్న ప్రారంభించిన తల్లికి వందనం పథకం చాలా మందిలో ఆనందాన్ని, కొందరి మనసుల్లో బాధని కలిగించింది. ఎందుకంటే పథకాలు లబ్ధిదారులందరూ సంతోషంతో ఉంటారు. పథకం వచ్చి ప్రభుత్వానికి ఆదరణ పొందినందుకు ప్రతిపక్షానికి చాలా బాధగా ఉంటుంది. అయితే ఇదే సందర్భంలో ఎలక్షన్ల నాడు ప్రచారంలో కానీ మేనిఫెస్టోలో కానీ స్పష్టంగా చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తాం అని చెప్పారు. అయితే ఇక్కడ తాజాగా జరిగింది ఏంటంటే 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చేస్తాం. అదేంటి పెద్ద నేరం కదా, గత ప్రభుత్వం వెయ్యి చేసింది, 1,000 రూపాయలు మెయింటెనెన్స్ తీసింది. ఈరోజు ఈ ప్రభుత్వం 2,000 తీసింది. దాని మీద సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోలింగ్ నారా లోకేష్ అకౌంట్కి వెళ్ళిందండి. ఎవరైతే 24 గంటల సమయం ఇచ్చారు మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, దాన్ని రుజువు చేయలేకపోతే తక్షణం వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఇదే సందర్భంలో తెర మీదకి గతంలో నేను ప్రస్తావించిన అంశం వచ్చింది. చాలామంది విద్యావేత్తలు కానీ నిరుద్యోగులు కానీ ప్రస్తావిస్తున్నారు. నిజంగా ప్రభుత్వం ఇది ప్రభుత్వ పాఠశాలలకి వర్తింపజేస్తే బాగుంటుంది, ప్రభుత్వ పాఠశాలలు పునరుజ్జీవం అవుతాయని, ఎంతోమంది నిరుద్యోగ యువతకి టీచర్ పోస్టులు వస్తాయని వాస్తవం ఇది. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలోని మనం ఇఫ్స్ అండ్ బట్స్, టర్మ్స్, కండిషన్స్ పెట్టకుండా హామీ ఇచ్చి ఈరోజు పథకం అమలు చేస్తే కండిషన్స్ పెడితే అది ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయం ఉన్నది. ఒకటి ఏడిసిన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ కుదరదు. నిజంగా ప్రజలందరూ వచ్చి తమ పిల్లల్ని నిజంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేస్తే అంత సంఖ్యాబలం ఉన్న పాఠశాల, అంత సంఖ్యాబలం ప్రభుత్వ పాఠశాలలు. కాబట్టి నేను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ, నాయకత్రయం నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మా డిప్యూటీ సీఎం మారినేత పవన్ కళ్యాణ్ గారికి కానీ, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ నా సూచన ఒకటే, ఈవేళ ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయి, పనిచేస్తున్నాయి. పూర్వం విద్య నేర్పేవారు ప్రభుత్వ పాఠశాలలో, ఇప్పుడు బుద్ధి కూడా నేర్పుతుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటు అబ్బాయిలకు కానీ ఇటు అమ్మాయిలకు కానీ. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విద్యా సంస్థలు నవోదయ కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, బీసీ పాఠశాలలు కానీ, ఇవన్నీ మరింత ఎక్కువగా రాష్ట్రానికి అన్ని నియోజకవర్గాల్లో శాంక్షన్ చేయించి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠశాల సంఖ్యను పెంచి క్రమేపీ ఈ ఏడాది 2 ఏళ్లలో ఖచ్చితంగా 2 ఏళ్ళు పూర్తయ్యేసరికి ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చదివి పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం అని చేస్తే ప్రజలు అప్డేట్ అవుతారు. ప్రజల్ని మనం ఎలా మోటివేట్ చేస్తే అలా అవుతారు. వాళ్ళకి ఎవరో తెచ్చకొడితే ఇది కదా ఆలోచిస్తారు. చదువుకోండి, మీకు మంచి చదువు చెప్తాం, మీ పిల్లలకి జాగ్రత్త చెప్తాం అంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఎందుకు జాయిన్ అవ్వరు? ఖచ్చితంగా చాలామంది ఈ సందేహాలు లేవనెత్తుతున్నారు. ఇప్పటికిప్పుడు కాకుండా మన ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెంచి ఆ కండిషన్ పెట్టి చేస్తే, అంతేగాని ఎవరో దుష్ప్రచారం చేస్తారు. అది నీవెళ్ళ 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకు కూడా వేసిన చరిత్ర ఉంది, 5 వేసిన చరిత్ర ఉంది. చదువు మీద పెట్టే విద్యార్థి చదువు మీద పెట్టిన ఏ రూపాయి కూడా ఈ దేశానికి వృధా కాదు. చదువుకున్న వాళ్ళు ఈ దేశాన్ని బాగు చేస్తారు. కానీ కండిషన్స్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా స్కూల్కి రావాలి, చదవాలి, అటెండెన్స్ ఉండాలి, ఇది ప్రోత్సాహకంగా ఉండాలి. అదే సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో కూడా చక్కటి ఆహారాన్ని అందించాలి. దీనికి అక్కడికక్కడ ఏదో చేయకుండా దానికి పిల్లలకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విధంగా సంస్కరణలు చేయాలి, చాలా మార్పులు తేవాలి. ప్రభుత్వ పాఠశాలలు వర్ధిల్లాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో మెరుగైన స్థితిలో ఉన్నాయి ఈరోజు. ఈ ఏడాది బట్టి మోటివేషన్ క్లాసులు కానీ, అది ఇంకా కొత్త కొత్త కంటెంట్ చాలా వచ్చాయి. ఆ అప్లికేషన్స్ బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అన్నిట్లో రాణిస్తున్నారు.
వారి ప్రతిభా పాఠవాల్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలి. తల్లికి వందనం పథకం అనేది క్రమేపీ ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు మాత్రమే. తర్వాత రేపు తీసుకోబోయి ఉద్యోగ నిబంధనల్లో డిఎస్సి కానీ ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగాల సెలక్షన్స్లో కానీ ఎవరికైనా సరే వాళ్ళ పిల్లల్ని ఒక కండిషన్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తేనే వాళ్ళని అర్హత ప్రభుత్వ ఉద్యోగానికి అని ప్రకటిస్తే బాగుంటుందని ఆలోచన. ఇది సాధ్యాలు చూడాలి. ఎందుకంటే నేను అన్న మాటలన్నీ అయిపోవాలంటే అక్కడ రూల్స్, రెగ్యులేషన్స్, లా అండ్ చట్టాలు ఇన్ని ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంగా దృష్టి పెట్టి ఖచ్చితంగా ప్రభుత్వ విద్యా విధానం మంచి ఉన్నత శిఖరాలు అందుకొని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఒక కేరళలాగా భారతదేశానికి దిక్సూచిగా మారాలని, విద్యలో విద్యా వ్యవస్థలో కేరళను దాటి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కావాలని నా ఆకాంక్ష. వందే మాతరం. జై హింద్.